ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము. సాయిబాబా వైఖరి. బాబా యోగాభ్యాసములు. దౌతి ఖండయోగము. బాబా సర్వాంతర్యామిత్వము. కారుణ్యము. కుష్ఠరోగ భక్తుని సేవ. కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా పండరీ ప్రయాణము. అద్భుతావతారము. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడైనచో హిందూ మతాచార సంపన్నుడిగా కనిపించేవారు. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దంగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవంను జరుపుచుండెను. అదే కాలమునందు మహమ్మదీయుల చందనోత్సవంను జరుపుటకు అనుమతించిరి. ఈ ఉత్సవ సమయమునందు కుస్తీ పోటీలను నిర్వహించుచుండేవారు. గెలిచిన వారికి మంచి బహుమతులను ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాలు కాలోత్సవము జరిపించుచుండేవారు. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేవారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూదు నిలిపి కొన్ని దినములు దాన్ని నచ్చుట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూదు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచంగా దాన్ని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులనైనచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులు అయినచో సుంతిని ప్రోత్సహించేవారు. బాబా హిందువు అయినచో మసీదు నందేలా ఉండును. మహమ్మదీయుడు అయినచో దుని అనే అగ్నిహోత్రమును ఎలా వెలిగించి ఉండేవారు. అది ఏ కాక తిరుగలిలో విసరడము, శంఖమూదడము, గంట వాయించుట, హోమం చేయడము, భజన, అన్న సంతర్పణ, ఆర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలైన మహమ్మదీయ మతానికి అంగీకారము కాని విషయాలు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠుల సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదాలపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడు వారు. వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరును సరిగ్గా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి అనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధం కానీ భేదభావం కానీ ఉండదు. వారికి జాతి మతంతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అలాంటి వారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించేవారు. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టినను సనుగువారు కాదు. శ్రీ సాయి అవతారము విశిష్టమైంది, అద్భుతమైంది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చునే భాగ్యము లభించింది. వారి సాంగత్యము లభించటము నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషిస్తూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అనే మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివాదాలు కానీ చర్చలు కానీ ఇష్టం లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతంగాను సంయముతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వాన్ని బోధించేవారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను, భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించారు. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరింగిడివారు. బాబా ఆ రహస్యాలను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యభగ్నులవుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమియూ తెలియని వాని వలె నటించేవారు. సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టం లేదు. సాయిబాబా నైజము అలాంటిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడువారు సాక్షాత్తు భగవంతుడు ఏం చెప్పవలెను. వారిని చూసిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతుడనియే అనుకొంచుండిరి. వట్టి మూర్ఖుడినైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామ దేవత, మారుతి మొదలైన దేవాలయంలన్నింటినీ తాత్యా పాటీల ద్వారా బాబా మరమ్మతు చేయించెను. వారి దాన గుణము ఎన్నదగినది. దక్షిణ రూపంగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి
రోజుకొక్కింటికి 50 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయలు చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టేవారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములను పొందేవారు, రోగులు ఆరోగ్యవంతులయ్యేవారు, దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండేవారు, కుష్ఠవారు కూడా రోగ విముక్తులయ్యేవారు, అనేకులకు కోరికలు నెరవేరుచుండేది. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చిచుండేది, కుంటివారికి కాళ్ళు వచ్చిచుండెను. అంతులేని బాబా గొప్పతనాన్ని సారమును ఎవ్వరునూ కొనుగొనుచుండిరి. వారి కీర్తి నలుమూలలు వ్యాపించను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొక్కప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు. గ్రామాలలో రోగులను పరీక్షించి ఔషధములను ఇచ్చేవారు. వారి చేతితోనిచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండేవి. వారికి గొప్ప హకీము అనగా వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతన్ని బాబా వద్దకు తీసుకొని వచ్చిరి. సామాన్యంగా అట్టి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరంతో చేసిన ఔషధాలు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైంది. నల్ల జీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దాన్ని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కండ్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పూసి తగ్గి కంటి పాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు కలవు. కానీ అందు ఇదొకటి మాత్రమే చెప్పబడింది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగా ప్రక్రియలు తెలిసి ఉండెను. దౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణించబడినవి. దౌతి మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అక్కడికి పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకి వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడిలోని కొందరు కండ్లారా చూసి చెప్పిరి. మామూలుగా దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 2.5 అంగుళముల పొడవు గల గ్రుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము, అసాధారణమైనదియు. ఖండయోగము. బాబా తన శరీర అవయములన్నీ వేరు చేసి మసీదు నందు వేరు స్థలములలో విడిచిపెట్టేవారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయములు వేరు స్థలములందు పడి ఉండడం చూసి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీ చేసిరనుకుని గ్రామ మున్సబు వద్దకు పోయి ఫిర్యాదు చేయి నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గూర్చి కొంచెమైనను తెలిసి ఉండునని తన్నే అనుమానించదరని భయపడి ఊరుకొనెను. మరుసటి దినము అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలనే హాయిగా కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూసినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగ స్థితి ఎవ్వరికి అంతుబట్టలేదు. రోగుల వద్ద నుండి డబ్బు పుచ్చుకొనక ఉచితంగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యధార్థులు వారి అనుగ్రహం వలన స్వస్థతను పొందిరి. నిస్వార్థంగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతం కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటనను ఒకదానిని ఈ దిగువన పేర్కొందును. దీన్ని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయాద్ర హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము ఘన త్రయోదశి నాడు అనగా దీపావళి పండుగకు ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగా మండుచుండెను. కొంతసేపు అయిన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీన్ని చూసి వెంటనే బాబా వైపుకు పరుకిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలవంతంగా వెనక్కి లాగెను.
దేవా ఇట్లేలా చేసితివి అని బాబాను అడిగిరి. మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్య స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి నూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డ ఉన్నాడన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలితే కాలింది, అది నాకు అంత బాధాకరము కాదు, కానీ బిడ్డ రక్షింపబడిననే విషయము నాకు ఆనందాన్ని కలుగు చేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తిని సేవ. బాబా చేయి కాలేనని సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబ్ చందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టరు పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకొని వైద్య సామగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను. చికిత్స చేయడానికి డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీ సిందే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టేవాడు. నాన్న ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతించలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకునిరి. అల్లాయే తన వైద్యుడని తమకే మాత్రము బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టర్చే చికిత్స చేయించుకోవడాన్ని తాటవేయుచుండెను. అందుకే డాక్టరు మందులు పెట్టి మూతైనను తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయం మానిపోయాను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదా అనే సంగతి ఎవరికి తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ అందుకల ప్రేమచే అతడునర్చు ఉపాసనను గైకొన్ను. బాబా లెంటికి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా దుని యొద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యము మొదలెడేవాడు. బాగోజీ గత జన్మ ఎంత చేసిన పాప ఫలితంగా ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్లు ఈడ్చుకుని పోయిచుండెను. వాని శరీరమంతయు చీము కారుతూ దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడు ఎంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు. ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలల్లో ఇంకొక దాన్ని వర్ణించదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములు ఉండెను. ఒకనాడు ఖాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవెలననుకొని సాయంకాలము బాబా బూటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడగబోయెను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను. ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును అంటూ బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణము గల 4 ప్లేగు పొక్కులను చూపిస్తూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదనో చూడుము, వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీలను చూసిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరింతురో అనే విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనం కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైంది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించెదరు. భక్తులని తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణము. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అనే కథను చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించెదము. నానాసాహెబ్ చందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశ్లోని నందూరు బారులో మామల్తాదారుగా ఉండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అనే ఫలము ఆనాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠము అనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడిలో ఎవ్వరికి ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలనుకొనెను.
నానాసాహెబు షిరిడీకి వచ్చు సంగతి ఎవ్వరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమ్గాము చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పా సిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను, మన నలుగురము కలిసి భజన చేసెదము. పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందంగా పాడెదములెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమనగా, నేను పండరి పోవలెను, నేనక్కడనే నివసించవలెను, ఎందుకనగా అది నా ప్రభు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబు కుటుంబ సమేతంగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకి పండరీపురము బదిలీ అయిందనియు, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందనియు వేడుకొనెను. అటుల బ్రతిమాటకు అవసరమే లేకుండెను. ఏలను అనగా బాబా అప్పటికే పండరి పోవలను, అక్కడ ఉండవలననే భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. అది విని నానా మనస్సు కరిగి బాబా పాదాలపై పడెను. బాబా యొక్క బూది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. 7వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వం శ్రీ సాయి చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.